హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ హ్యాపీ, మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి డేటు తిరుపతిలా. ఇక్కడ వచ్చేసి అయితే రూమ్ చెక్అవుట్ చేసుకొని ఇప్పుడైతే శ్రీకాళహస్తికి బయలుదేరిపోతున్నాము. చిడితల్లి ఇక్కడ ముందు రోజేమో ఫుల్ వర్షం, నెక్స్ట్ డే ఏమో ఫుల్ ఎండ. పిల్లలు ఆడి ఆడి జ్యూస్ తాగాలంటే జ్యూస్ ఇస్తున్నాం. చిటితల్లి తాగలేదు, కొంచెం టేస్ట్ చేసి ఇచ్చేసింది. ఇక్కడ వచ్చేసి అయితే మేము ఉంటున్న రూమ్ చూపిస్తున్నాను. ఇక్కడే ఉన్నాము వారాహి దాంట్లో. మాకు టెంపుల్ ఎదురుగానే వచ్చింది, ముందు లాగ్లో చెప్పాను కదా. సో అదైతే చెక్అవుట్ చేసుకొని రిటర్న్ అయితే కాళహస్తికి వెళ్ళిపోతున్నాము. 2 డేస్ ఎంత వర్షం పడ్డదో, నెక్స్ట్ డే అంత ఎండ వచ్చింది. అమ్మ చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత అయితే ఇక్కడైతే కార్ బుక్ చేసుకొని వెళ్తున్నాం మేము వచ్చేసి అయితే 3 మంత్స్ ముందే టికెట్ బుక్ చేసుకున్నాము తిరుపతికి. ఎప్పుడో లాస్ట్ వినాయక చవితి అప్పుడు బుక్ చేసుకున్నాము. సో 3 మంత్స్ తర్వాత టోకెన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి అయితే కాళహస్తికి వెళ్తున్నాం కదా, కొండలు దిగుతున్నాము. దిగేటప్పుడు ఏం అనిపించదు, కానీ కొంచెం ఎక్కేటప్పుడే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపించిందా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూడండి ఎంత పచ్చగా ఉందో. సో నేను 7 శనివారాల వ్రతం చేసుకున్నాను కదా. సో అప్పుడు ముడుపు కడతాం కదా, ఆ ముడుపు అయితే నాకు ఎప్పుడెప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురు చూసాను. నేనైతే నా వ్రతం అలా కంప్లీట్ అయిందో లేదో, నాకైతే దర్శనం టికెట్ దొరికింది. సో ముందే బుక్ చేసుకున్నాం కదా మేము. సో చిటితల్లి పుట్టేంటికలు కూడా ఉండే కదా, నేను ఇటు వ్రతం చేసుకున్నాను, దాని పుట్టేంటికలు నాకైతే మంచి కలిసి వచ్చింది. దర్శనం కూడా చాలా బాగా అయింది. మొత్తానికి అయితే శ్రీకాళహస్తి వచ్చేసినాము. ఇక్కడ వచ్చేసి అయితే ఆ రోజు కార్తీక మాసం లాస్ట్ ఉండే మేము వెళ్ళినప్పుడు. సో ఇక్కడ కూడా చాలా రద్దీ ఉండే మేము వెళ్ళినప్పుడు. అయితే 200 టికెట్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్న, అయినా సరే 1.5 అవర్ పట్టింది. ఇప్పటికే మాకైతే పొద్దు నుంచి అసలు ఫుడ్ తినలేదు. అక్కడ స్వామివారి దగ్గర తిన్నది తిరుమలలో. సో అక్కడ నుంచి మళ్ళీ ఫుడ్ తినలేదు. మేము బయటకు వచ్చేసరికి 5:30 అలా అయిపోయింది. అక్కడ నుంచి అయితే మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే ఆడ తినేసి మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కేసి హైదరాబాద్కి అయితే వచ్చేసినాము. మా జర్నీ తిరుపతి శ్రీకాళహస్తి అయితే మా జర్నీ ఇలా జరిగింది. కానీ చాలా బాగా దర్శనం. మొత్తానికి చిటితల్లి వచ్చేసింది. ఇంటికి వచ్చేసి ఎలా చేస్తుంది చూడండి దాని ఐస్. అమ్మ మొత్తానికి ఇంటికి వచ్చేసినామని తిరుపతి వెళ్ళి గుడ్డు చేసుకొని ఇంటికి వచ్చేసినాం కదా చిడితల్లి. రాహుల్ అన్నకి జ్వరం వస్తుందట. ఆ చలికి కప్పుకొని నా చుట్టూ. అన్నా జ్వరమా నీకు? స్కూల్ ఉంది ఈరోజు, ఎగ్జామ్ ఉంది రాహుల్కి. చిడతల్లి అదొక వీడియో తీస్తుంది కదా. ఒకటి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఫ్రెష్ అవ్వి పూజ చేస్తున్నాను. రాహుల్ బాబు స్కూల్కి వెళ్ళిపోయింది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్.